నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేస్తున్నారో తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారిని పిలవాల్సిందే. లెట్ మీ వెల్కమ్ షెఫ్ రాజు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఇవాళ మాకు ఏం చేసి పెడుతున్నారు? ఈరోజు చింతకాయతో పప్పుచారు చేస్తున్నాను. చింతకాయతో? అవునండి. ఎప్పుడు మనం మామూలుగా చింతపండు వేసుకుంటాం కదా, సో చింతకాయతో కొంచెం డిఫరెంట్ గా చాలా బాగా వస్తుంది. అంటే సీజనల్ గా మనకు చింతకాయలు దొరికేటప్పుడు వాటితో చేసుకుంటే ఆ టేస్ట్ మనం ఆ సీజన్ లో ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం వగరుగా పుల్ల పుల్లగా, వగరు ఎక్కువ ఉండదు, బట్ మంచి టేస్ట్. అది ఒక డిఫరెంట్ తింటేనే తెలుస్తుంది. వెయిట్ చేస్తున్నా. వావ్, కొత్తగా ఉంటుందండి. చింతకాయతో చారు బాగుంది కదా. చింతకాయ పప్పు చారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింతకాయ పప్పు చారు కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 1/2 కిలో, కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మెంతికూర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజు గారు, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పప్పు ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకుంటే సో మిగతాది మనకు ఫాస్ట్గా అయిపోతుంది. కందిపప్పు కదండి? కందిపప్పు అండి. దాంతోపాటు చింతకాయలు కూడా ఉడికించేసి అలా మనం బాగా మెదిపేసి కొద్దిగా నీళ్ళల్లోనే వడకట్టేసుకోవాలి. పైన స్కిన్ ఉంటుంది కదండి, చిన్న చిన్నగా పలుకులు, సో అది మనకు రాకూడదు. సో ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. చాలా సింపుల్ అండి. సో ఆ రెండు మనం ఉడికించి పెట్టేసుకుంటే పప్పు అలాగే ప్రాసెస్ ఈజీ. ఎస్, పోపు అది వేసేసుకుని మనం చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మామూలుగా పోపు వేసి మనం పప్పు ఉడికిచ్చింది వేసేసుకుంటాం. ఇక్కడ అలా కాకుండా నేను కొంచెం మెంతి కూర కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో ఆ మెంతి ఫ్లేవర్ కొంచెం దీంట్లో యాడ్ అవుతుంది. చింతకాయలు అలాగే మెంతి, సో ఒక ఆకుకూర కూడా కలుస్తుంది అన్నమాట. అవునండి. సో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర. ఎస్, దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు అండి. సో జనరల్గా పప్పులో మనం వేసుకోం ఉల్లిపాయలు, బట్ ఇక్కడ ఆ మెంతి కూడా ఉంది కదా, కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది రావడానికి నేను యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు. మరి చింతకాయ పప్పుచారు కదా, ఎస్, కొంచెం కొత్తగా ఉండాలి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే మెంతి కూర అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేయనక్కరగలిగింది మనకు. సో కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. సో అందుకే ఇవి వేగకమున్నప్పుడే మనం కొంచెం మెంతి కూర కూడా కొద్దిగా వేగాలండి. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. అసలైంది అదే కదా చారుల్లో, సాంబార్లో. సో అది చాయిస్ అండి. మెంతి ఉంది కాబట్టి ఇది లేకుండా మనం బాగానే వస్తుంది. సో కావాలని కూడా కొంచెం యాడ్ చేయొచ్చు, కొద్దిగా ఇంగువ. సో ఈ మెంతి కొంచెం మనకు వేగితే అప్పుడు ఆ చేదు అనేది పోతుంది కదా, సో కాస్త వేగాలండి మనకు. వేగనిద్దామా? ఎస్. ఓకే, చూసారు కదండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలు పప్పు చారు లాగా లేదు ఇది. చింతకాయ వేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూద్దాం. అయితే ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బరువు తగ్గడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చెప్పుకుంటూనే ఉంటాం కదా, ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. ఇప్పుడు గ్రేప్స్ బాగా దొరుకుతున్నాయి కదండి, అలాగే బ్లాక్ గ్రేప్స్ దొరుకుతున్నాయి కదా, వాటిని తీసుకుని బాగా జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు 1 గ్లాస్ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ కనుక తాగి పడుకున్నట్లయితే బరువు తగ్గడానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ మెంతాకు కూడా చక్కగా వేగుతోంది. వేగిపోయిందండి. అంతేనా? అంతేనండి. సో దీంట్లో చింతకాయ గుజ్జు, అలాగే మనకు పప్పు చారుకు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు వేసాం. కొద్దిగా పసుపు. సో ఒక బాయిలింగ్ వస్తే మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎస్ అండి.
సో పప్పు, ఇక్కడే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. చారు పొడి ఏం వేయక్కర్లేదా? ఇంకేం అక్కర్లేదండి, సింపుల్గానే చేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇది కొంచెం మనకి మరగాలండి. సో ఒక మరుగు వస్తే చాలు, ఎందుకంటే ఇది కూడా మనం పప్పు ఉడికిచ్చిందే వేసాం. సో ఒక మరుగులో మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మిక్సప్ అయిపోతాయి ఒకదానికొకటి. సో అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. వేడిగా రైస్ ఉంటే సూపర్గా. రాజుగారు పొంగు వస్తుంది కదండి? ఎస్ అండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో చింతకాయ అలాగే మెంతికూర కూడా యాడ్ చేసాం కదా. ఉడికిన పప్పే కాబట్టి ఆ రుచులు రెండు కలిస్తే చాలా బాగా కలిసిపోతాయండి. ఎస్ అండి. సో ఈ ఒకే పప్పు చారులో మనం 3-4 రుచులు ఇప్పుడు ఆస్వాదించవచ్చు. ఆ ఉల్లిపాయది, మెంతికూరది, చింతకాయది, సో అన్నీ కూడా. సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ, బాగుంది. చింతకాయ పప్పు చారు రెడీ అండి. ప్రెజెంటేషన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. చింతకాయ పప్పు చారు మంచి వాసన వస్తుంది. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? చింతకాయ పప్పు చారు తయారీ విధానం. ముందుగా చింతకాయలను ఉడకపెట్టుకుని గుజ్జు సిద్ధం చేసుకోవాలి. కందిపప్పును ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, మెంతికూర వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఇంగువ, చింతకాయ గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మరికొంచెం సేపు మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చింతకాయ పప్పుచారు రెడీ. టేస్టింగ్ టైం. నేను రెడీ వచ్చి నేను ఫస్ట్. ఓకే. ఇది కొంచెం ఇలా కలుపుకుని అప్పుడు టేస్ట్ చేయాలి కదా. అవునండి. ఎంత బాగుందో, చాలా బాగుంది. డిఫరెంట్ కాంబినేషన్. అంటే పప్పుచారులో మనం మెంతికూర అనేది అసలు యాడ్ చేయం, ఏదైనా కర్రీస్లోనే ఎక్కువగా యాడ్ చేస్తాం. చాలా బాగుందండి, చాలా చక్కగా చేశారు. ఓకే అండి. మా అమ్మ చేతి వంట గుర్తొచ్చింది నాకు. ఓ, చాలా చాలా థాంక్స్. చాలా చాలా బాగుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఈ రోజుల్లో చిన్న పెద్ద ఎవరిని కదిలించినా మాకు అసిడిటీ అండి, మాకు గ్యాస్ ట్రబుల్ అండి, ఇలా సమస్యల చిట్టా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, టైంకి భోజనం చేయకపోవడం వల్ల, ఇలా రకరకాల సమస్యల వల్ల అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ప్రతిరోజు భోంచేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కనుక చప్పరించడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు? బోయినపల్లి. ఏం చేస్తూ ఉంటారండి? నేను సాఫ్ట్వేరా? ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నిఖిల. నిఖిల గారు మీరేం చేస్తూ ఉంటారు? ఇంతకు ముందు జాబ్ చేస్తుండే, ఇప్పుడు నాకు 14 months బేబీ ఉన్నారు. సో ఐఎమ్ రెస్టింగ్ అట్ హోమ్. అయితే మీరు నేను అమ్మని బాధ్యత నిర్వహిస్తున్నాను. డెఫినెట్లీ. వెరీ నైస్. థ్యాంక్స్ అండి టైం తీసుకుని వచ్చినందుకు. ష్యూర్. సో ఫస్ట్ మీరు వండుతున్నారండి? ఎస్. వెరీ గుడ్. సో ఏం వండుతున్నారు? పండు మిర్చి పులావ్. పండు మిర్చి పులావ్. ఎస్. పండు మిర్చి పులావ్ ఇంట్రెస్టింగ్ కదండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? పండు మిర్చి పులావ్కి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, సోయా మీల్ మేకర్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి శ్రీకాంత్ గారు, స్టార్ట్ చేద్దాం. షూర్. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే మనము జీలకర్ర వేసుకోవాలి ఇందులో. ఓకే.
సో ఎక్కడండి మీ జాబ్? బంజారా హిల్స్. అవునా. కొద్దిగా మనం కరివేపాకు వేసుకోవాలి, అది కూడా కొద్దిగా ఫ్రై కాగానే మనం దీంట్లో కొన్ని అనాస పువ్వు, స్పైసెస్, జనరల్గా లవంగాలు, దాల్చిన చెక్క. జనరల్గా మనం ఇవన్నీ యూస్ చేస్తామన్నమాట. బిర్యానీలు కానీ పులావ్కైనా ఏదైనా యూస్ చేస్తూ ఉంటాం. ఇది దీంట్లో ఎక్కడ నేర్చుకున్నారండి వంట? ఇది మా ఓన్. ఓన్గానా? వావ్. దీంట్లో మనం ఆనియన్ వేసుకోవాలి ముందుగా. ఓకే. ఆనియన్ వచ్చేసి ఇలాగ చాప్ చేసుకున్నాయి మనం మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎమ్మటే మనం దీనికి పుదీనా వేసుకోవాలి. పుదీనా. ఓకే. దీంట్లో బాదాం, కాజు అవన్నీ వేసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఏమేం వేశారు? అంటే డ్రై బాదాం, ఫ్రూట్స్ కాజు, వేశారు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకా గసగసాలు వేశారా? గసగసాలు. ఇంకా ఉల్లిపాయలు ఏమైనా వేశారా? లేదు. లేదు. గసగసాలు, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసి ఆ పెట్టుకోవాలి పేస్ట్ వేస్తున్నాం. అంతే. ఓకే. ఇది ఫస్ట్ ఎందుకు వేస్తున్నా అంటే పచ్చిదనం అనేది పోవాలన్నమాట. పోవాలి. తర్వాత So, dry రైస్ fruits అంటే వేసేసినాక పిస్తా, పచ్చిదనం బాదాం, వెళ్ళిపోతుంది. కాజు, అంతే. కిస్మిస్ అవి వేయాలి. కిస్మిస్ వేయను, స్వీట్నెస్ తీయ వస్తుంది. వేయవు. మళ్ళీ స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కిస్మిస్ వేయకూడదు. చిల్లీస్ చాప్ చేసి పెట్టుకోవాలి, అవి వేసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము ఇది ఓన్లీ పేస్ట్ అన్నమాట. పండుమిర్చిలు paste. వాటర్ వేసుకొని కొద్దిగా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాము. అన్నం పట్టి క్వాంటిటీ వేసుకోవాలి అవును. కదండి. అవును. చూడండి అన్నం ఎంత ఉందో. సరిపోద్ది సరిపోద్ది సరిపోద్ది. సరిపోదు. సో మీకు పాప బాబా? ఇప్పుడు బాబు. బాబా పేరేం పెట్టారు? నైతిక్ సాయి. నైతిక్ సాయి. ఎస్. మనం దీంట్లో సాల్ట్ చేస్తూ ఉంటారా అండి ఇంట్లో? చేస్తుంది. మనం సాల్ట్ వేసుకోవాలి రైస్ తగ్గట్టుగా. దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్స్ వేసుకోవాలి. సోయా మీల్ మేకర్. సోయా మీల్ మేకర్స్. మా వెజిటేరియన్స్కి ఇది నాన్ వెజ్ అనమాట. అవును, నేను వెజిటేరియనే కాబట్టి తెలుస్తాను. థ్యాంక్ యూ. కొంతమంది మీల్ మేకర్స్ కాకుండా అన్ని రకాలుగా పన్నీరు అవన్నీ నాన్ వెజ్ అనుకుంటారు. ఎస్, నాన్ వెజ్ వేసుకుంటారు అంటారు. అది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. అవునండి. అంటే అనేది ఏంటంటే మీల్ మేకరే కాకుండా పన్నీర్ వేసుకోవచ్చు, అలాగే నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు కాంబినేషన్లో కావాలనుకుంటే. ఎస్. అండ్ దీంట్లో ఇంకా మనము మష్రూమ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు అవన్నీ లాస్ట్గా ఎందుకు వేస్తున్నామంటే ఇది హల్దీ వేస్తే ఏంటంటే మాడిపోద్ది. సో మీ హాబీస్ ఏంటండి? కుకింగ్, ఇంకా బాగా పాటలు పాడతారు. పాడతారా? పాడండి, ఒక పాట చూస్తాం, మేము కూడా వింటాం. ఖచ్చితంగా పాడతాను. దానికంటే ముందు మా ఇంట్లో వాళ్ళకి హాయ్ చెప్తారు. అయ్యో తప్పకుండా చెప్పండి. ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఇక్కడి నుంచి హాయ్. కదా? కొద్దిగా వాటర్ వేస్తారు. అయ్యో తప్పకుండా. ఎంత వేయమంటారు? కొన్ని చాలా లైట్, ఇంకా కొద్దిగా. ఎందుకంటే మనం ఇప్పుడు రైస్ వేసాం అనుకోండి, అది డ్రైగా ఉంటే రైస్కి అస్సలు కలవదు, అంటదు అంటదు, కదా? అస్సలు మసాలా, కారం అంతా అస్సలు అంటది. ఓకే, పాట పాడండి అయితే ఈ లోపల. మంచి పాట. కమాన్. మీ ఫేవరెట్. ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో, కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే. చాలా. ఎందుకంటే కాఫ్ కోల్డ్ ఆయన చాలా కొంచెం సిగ్గుపడుతూ, కొంచెం మామట్ పడుతూ, రైస్ కొంచెం వేసుకోండి. రైస్ వేస్తున్నారు. ఇలా తప్పకుండా వేయండి. ఇది పట్టుకో. థ్యాంక్స్. ఓకే, అంతా మిక్స్ అయింది కదండి. ఎస్.
వావ్ నైస్. ఎక్కువ స్పైసీగా తినని వాళ్ళ కోసం ఇది ఒక నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోవాలి. పిండి వేసుకుంటే లైట్గా సరిపోతుంది. సో పైనుంచి నిమ్మకాయ ఇలా పిండుకోమంటారు. ఎస్ ఎస్. పండు మిర్చి పులావ్ రెడీ. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. పండు మిర్చి పులావ్ ట్రై చేసి ఎలా ఉందో చెప్తానండి. అయితే ముందుగా మనం దీని తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. పండు మిర్చి పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. పండు మిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గసగసాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్ గసగసాల పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, పండుమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పండు మిర్చి పులావ్ రెడీ. టేస్టింగ్ టైం రెడీ. వెయిట్ చేస్తున్నామండి మీరు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తారా అని. ఎస్, శ్రీకాంత్ గారు చేశారు ఇది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదేంటో చెప్పుకోండి మీరు తిన్నాక. సోయా సోయా పండు మిరపకాయలతో చేసిన పులావ్ సూపర్గా వచ్చిందండి. థ్యాంక్ యూ, చాలా బాగుంది. అంత కారం లేదు కదా? లేదు, అంటే అది కొంచెం ఘాటుగా ఎక్కువగా ఉండదు, అందుకే మనం పచ్చట్లు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా. బట్ చాలా సూపర్గా వచ్చిందండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. పనసకాయ తరగాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చేతులకు జిడ్డు బాగా అంటేసుకుంటుంది, ఒక పట్టాన వదలదు. అందుకని ముందు జాగ్రత్తగా చేతులకు బాగా నూనె అప్లై చేసుకొని ఆ తర్వాత పనసకాయ కనుక తరిగినట్లయితే జిడ్డు అంటుకోకుండా ఉంటుంది. ఈజీగా పనస తొన్నలు తీసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ వంట చేయబోతున్నారు? క్యారెట్ రవ్వ పొంగనాలు. క్యారెట్ రవ్వ పొంగనాలు. విన్నారు కదండి, క్యారెట్ రవ్వ పొంగనాలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? క్యారెట్ రవ్వ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ 1/2 కిలో, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. క్యారెట్ రవ్వ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. యా, ఫస్ట్ రవ్వ వేసుకుందాము. సో ఇది ఉప్మా రవ్వ కదా? యా, అవునండి, ఉప్మా రవ్వ. నెక్స్ట్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు. ఇది కొంచెం పులవాలా? లేదు, నార్మల్గా ఉంటే చాలు. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఉప్పు. యా, ఒకసారి బ్యాటర్ బీట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేయాలి. సో టైం దొరుకుతుందా అండి మీకు చూడడానికి చేయడానికి? చేస్తాం. ఓకే, దీంట్లో ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా. ఓకే, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే, క్యారెట్, ఆలు కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ హెల్తీ కోసం, అంతే, హెల్త్ కోసం ఏదైనా మంచి వెజిటేబుల్ వేసుకోవచ్చు అంటారు పొంగనాల్లో. ఓకే, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కరివేపాకు. ఓకే, అంటే అలా కొంచెం తుంచి వేసుకోవాలి. ఓకే, ఒకసారి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి.
ఈ బ్యాటర్ ఒక 10 minutes బేకింగ్ సోడా వేసాం కాబట్టి రెస్టింగ్ ఉండాలి. అంతవరకు ఆనియన్స్ ఒకసారి షాలో ఫ్రై చేసి దీంట్లో డంప్ చేసేసుకొని పొంగనాలు స్టార్ట్ చేస్తాం. ఓకే అండి, పక్కన పెట్టదా? యా. సో ఈ స్టవ్ ఆన్ pan చేయాలి. పెట్టనా? యా. సో మీ ఫ్యామిలీలో మీరు మీ సిస్టర్ అంటారు? యా, సిబ్లింగ్స్ మేమిద్దరమే. ఓకే. మా మదర్ ఫాదర్ ఇద్దరు జాబ్ ఇక్కడేనా? హోల్డర్స్ ఇక్కడే అందరూ. మమ్మీ అసిస్టెంట్ మేనేజర్గా కొట్టక్ వైశ్య బ్యాంక్లో చేశారు. మా ఫాదర్ ఇండియన్ ఎయిర్లైన్స్లో చేశారు. ఓకే. యా, ఇప్పుడు బోత్ ఆఫ్ దెమ్ రిటైర్డ్. ఓకే. యా. అంటే చూసుకోవాలి కదా మనవాడిని. అంతేనా? యా, మోస్ట్ పని ఆఫ్ ద పెట్టారు. టైమ్ మమ్మీ దగ్గరికి స్పెండ్ చేస్తాను చాలా మటుకు వెళ్ళి. దగ్గరే, అత్తయ్య గారి ఇంటి నుండి దగ్గరే. సో మామూలుగా మమ్మీ కూడా ఒక్కరే ఉంటారు కాబట్టి మధ్యాహ్నం వర్క్స్ అయిపోగానే ఒక్కొక్కసారి ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళి రెస్టింగ్ అంతే. ఓకే. హీట్ అయిపోయింది, Heat ఆనియన్స్ వేసుకుందాం. సరిపోతుందా అండి? ఇంకొంచెం వేయించాలా? జస్ట్ ఒక 2 seconds. ఓకే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఉంచి వేయండి. అలా పక్కన పెట్టేనా? యా. ఓకే అండి, ఈ గుంట పొంగణాలు ఆన్ చేశాను, వేడెక్కింది. నెక్స్ట్ దీంట్లో అన్నిట్లో ఫస్ట్ హోల్స్లో ఆయిల్ వేసుకుందాం. నూనె వేద్దాం. సో మీరు ఇదివరకు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళండి? కిరీటీ షాప్లో యాజ్ అ హెచ్ఆర్ ఐస్ టు వర్క్ అండి. ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇవి పొంగనాలు డైరెక్ట్ దాంట్లోకి వేసుకుందాం. బ్యాటర్. మీకు పెళ్ళైన కొత్తలో వంట వచ్చా అండి? వచ్చండి. వచ్చా? మమ్మీ జాబ్ చేస్తుంటే కాబట్టి ఐ యూస్ టు డూ ఫ్రమ్ 6th class ఓన్లీ. అవునా? తను వచ్చే వరకు ఐ యూస్ టు డూ రైస్ అండ్ టీ పెట్టేసి ఏదైనా కర్రీ. వర్కింగ్ ఉమెన్ అంటే పిల్లలు డెఫినెట్ గా నేర్చేసుకుంటారు కదా. యా. నాకు కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్టా? ఇంకేమున్నా అండి మీ హాబీస్? మీ ఆయన గారు పాడితే మీరు డాన్స్ ఏమైనా చేస్తారా? నోను, డాన్స్ ఏం చెయ్యను. ట్రావెలింగ్, ఎక్కువ ట్రావెలింగ్. యా. అండ్ కుకరీ షోస్, ఈవెన్ టీవీ షోస్ అన్నిట్లో కూడా చాలా ఇంట్రెస్ట్, పార్టిసిపేషన్. మా మదర్ కూడా చేస్తారు, తన కూడా చాలా ఇంట్రెస్ట్ మా మదర్ కూడా. సో మీ అమ్మగారిని మీ నాన్నగారిని కూడా పిలవండి ఇక్కడికి. షూర్, డెఫినెట్లీ కదా. డెఫినెట్లీ. చూసారు కదండి, జంటగా వంటలో వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా వద్దాం అనుకుంటున్నారట. అంత ఆసక్తిగా ఉన్నారు అందరూ. మరి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా మీకు. సింపుల్, మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఒకసారి దీన్ని తిప్పుతామండి. అవునండి. వావ్. బేకింగ్ సోడా వేసా అంటే పొంగుతుంది మంచిగా. ఇంకా ఆయిల్ అవసరం లేదేమో కదండి? కొంచెం వేస్తాం. కొంచెం వేస్తారా? ఓకే, జస్ట్ డ్రాప్ లాగా. ఒక సెకండ్ మళ్ళీ మూత పెట్టేద్దాం. పెట్టేస్తాం. అయిపోయినట్టే కదా? స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది అస్తమానం వేస్తూ ఉండాలి కదా, బికాజ్ ఇలా వేసి వచ్చేసరికి నెక్స్ట్ అయిపోతుంది కదా. ఫాస్ట్ గా అయిపోతాయి ఇవి. అరే వా. దీంతో కాంబినేషన్ ఏం బాగుంటుందండి? చట్నీ ఏమన్నా కావాలా? టమాటో సాస్ ఆర్ కోకోనట్ చట్నీ. టొమాటో కెచప్ లేకపోతే కోకోనట్ చట్నీ బాగుంటుంది అంటారు. ఓకే. పిల్లలకి అయితే కెచప్ ఇష్టం, అలాంటి పిల్లలకి. పెద్దవాళ్ళందరూ చట్నీలు తింటారు. సో వేడిగా ఇన్స్టెంట్ క్యారెట్ పొంగనాలు రెడీ.
బాగుందండి. Yeah. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేసేసుకున్నాం. 20 నిమిషాల్లో రెడీ అయిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. క్యారెట్ రవ్వ పొంగనాలు తయారీ విధానం. ఒక బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో వంట సోడా, జీలకర్ర, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకుని ఓ 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయల్ని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పొంగడాల ప్యాన్లో వేసి 2 వైపులా తిప్పి ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, క్యారెట్ రవ్వ పొంగడాలు రెడీ. ఓకే, పొంగడాలు తినడానికి మేము రెడీ. నిఖిల గారు చేశారు ఇది. ఓకే, సో ట్రై చేయండి. క్యారెట్ కాంబినేషన్లో రవ్వ పొంగనాలు. సాల్ట్ అన్నీ సరిపోయా? అన్నీ బాగున్నాయి. కొంచెం కమ్మగా వచ్చింది, అంటే క్యారెట్ అది కూడా యాడ్ చేశారు కదా, సో దానివల్ల కొంచెం కమ్మగా వచ్చింది. ఆ ఘాటుని తగ్గేసి బట్ బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో రెగ్యులర్ గా చేసుకునే ఆ పొంగనాలకి కొంచెం ఇన్స్టెంట్ రవ్వ ఇంకా తయారు చేసుకుంటే కొంచెం ఆ రవ్వ కొద్దిగా నానితే సరిపోతుంది. మనం డిషులు చాలా బాగున్నాయి. సో ఇంతకీ ఎవరు విన్నర్? ఈవిడ ఎన్ని డైరెక్షన్స్ ఇచ్చేసారు తెలుసా అసలు ఆయన చేస్తున్నప్పుడు. అమ్మమ్మ అసలు ఆగలేకపోయారు. ఆయనేమో షెఫ్ చిన్నప్పటి నుంచే. ఓకే, సో భలే ఉంది అసలు నాకైతే ఇవాళ ఎపిసోడ్ బాగుంది. సో ఇప్పుడు ఇంతకీ ఎవరు విన్నర్? సో ఈరోజు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. మీకు ఈటీవీ తెలుగు రుచి వారి తరఫు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా అండి హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you so ఈటీవీ much. తెలుగు రుచి నుంచి మీకు కూడా ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఎంజాయ్డ్? యా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా రండి, చాలా బాగుంటుంది. మేము ఎంజాయ్ చేస్తాం, మీరు ఎంజాయ్ చేద్దరు. కానీ మరి రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చర్మం తాజాగా, యవ్వనంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. తద్వారా రకరకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, హౌ ఆర్ యు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు రుచి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ త్రిష. మీరు నన్ను చాలా సీరియల్స్లో చూసుంటారు. భార్యమణిలో మీ అంజలి, అలాగే 3 Idiots కానివ్వండి, గణపతి కాంప్లెక్స్, ఇలా చాలా సీరియల్స్లో, మూవీస్లో చూసుంటారు. అలాగే నా వాయిస్ కూడా బాగా వినుంటారు. ముందుగా నేను ఇవాళ ఒక సూపర్ రెసిపీ చూపించడానికి వచ్చాను. సాధారణంగా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టపడతారు. ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా పప్పు పచ్చడి ఉంటే ఆ మజానే వేరు. సో ఇవాళ నేను మీకు ఒక పచ్చడి చూపించడానికి వచ్చాను. దట్ ఈస్ టొమాటో నువ్వుల పచ్చడి. మరి ఇవాళ టమాటా నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? టొమాటో నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1/2 కిలో, నువ్వులు 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ నువ్వులు వేసుకుందాం. కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇవి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి ఇవి మనం చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకున్నాం కాబట్టి దీని తర్వాత మనం దీనికోసం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్. సో నేను 2 బౌల్స్ ఆఫ్ టొమాటోస్ తీసుకున్నాను. సో టొమాటోస్ని మనం చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. సో మనకి దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు.
హ్యాపీగా వితౌట్ ఆయిల్, పోపులోకి మాత్రం కొంచెం ఆయిల్ యూజ్ చేస్తే చాలు. అలాగే టొమాటోస్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలి. సో ఇందులో మనం నెక్స్ట్ పచ్చిమిర్చి. సో ఇది హీట్ ఎక్కుతుంది కాబట్టి నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తా. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్లో పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం నైట్ టైంలో బహానా కొట్టకుండా, లేకపోతే నిజంగా చదువుకోవాలన్న వాళ్ళకి నిద్ర వస్తుంది అనుకుంటే ఆ టైంలో మనం లవంగం కానీ ఇలాచీ కానీ తినచ్చు. సో దాట్ నిద్రపోకుండా హాయిగా ప్రశాంతంగా కంప్లీట్ చేయాల్సిన సిలబస్ అంతా కంప్లీట్ చేసేయచ్చు. కొద్దిగా పుదీనా వేసుకున్నాం. పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇది హీట్ అవుతున్నప్పుడు కొంచెం మరీ ఎక్కువగా కాదు తక్కువగా కాదు, దానికి సరిపడినంత జీలకర్ర. సో ఇప్పుడు దీంట్లో అలాగే మనం కొంచెం సాల్ట్, దీనికి సరిపడ కొంచెం సాల్ట్, అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర, అలాగే చింతపండు, కొంచెం పసుపు, అలాగే గార్లిక్, కాసేపులో మూత పెట్టేద్దాం. సో దట్ అది కంప్లీట్గా మగ్గుతుంది. సో దట్ తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఎస్, మన టొమాటోస్ అండ్ మనం ఏమైతే వేసుకున్నామో అవన్నీ మగ్గిపోయాయి. స్టవ్ ఆపేసుకొని ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి దాని తర్వాత గ్రైండర్ చేసేద్దాం. సో ఇది చల్లారుతుంది కదా, ఈలోపు ఈ నువ్వులని మనం గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇదే మిక్సీలో వేసి ఇవి రెండు కలిపి గ్రైండ్ చేద్దాం. దీన్ని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఎస్, సో మన పచ్చడి రెడీ అయింది కాబట్టి ఫినిషింగ్ టచ్ పోపేయాలి. పోపేస్తేనే పచ్చడి చాలా బాగుంటుంది. సో దీనికి మనం పోపు రెడీ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, ఆవాలు, అలాగే జీలకర్ర, వీటితో పాటు అలాగే నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. దీన్ని కొంచెం కలిపేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇది కొంచెం వేగిన తర్వాత ఇవి పట్ అనేటప్పుడు ఇంకా మనం దీన్ని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా అది ఇందులోకి వేసేసుకుందాం. సో దట్ మన పోపు ఫ్లేవర్ అది అంతా పచ్చడికి అవుతుంది. ఇదే పోపులో ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని కలిపేసామంటే మన పచ్చడి రెడీ. సో మన టమాటో నువ్వుల పచ్చడి రెడీ కాబట్టి ఇది మనం టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో నువ్వుల పచ్చడి తయారీ విధానం. ముందుగా నువ్వుల్ని వేయించుకోవాలి. ఒక పాన్లో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. మిక్సీలో నువ్వులు, ఉడకబెట్టుకున్న టొమాటో మిశ్రమం వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీన్ని పచ్చడిలో వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో నువ్వుల పచ్చడి రెడీ. సో టేస్టీగా నువ్వుల టొమాటో పచ్చడి రెడీగా ఉంది. రాజుగారు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. పచ్చడి కాబట్టి బాగుంటుంది. రోటి పచ్చడిలా వస్తుంది కదా, చాలా మందికి ఇష్టం. యా, ఉప్పు తక్కువైందా? అన్నీ బాగున్నాయి. నిజంగానా? Yes. నేను కూడా టేస్ట్ చేస్తాను అయితే. ఐ విల్ ఆల్సో టేస్ట్. నాట్ బ్యాడ్, బాగుంది. కొంచెం లైట్ స్పైసీగా ఉంది, బట్ ఆ మాత్రం ఉండాల్సిందే. రోటి పచ్చడి అన్నప్పుడు చాలా సూపర్ గా ఉంది. వేడి అన్నం తింటే నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మిక్సీలో కాకుండా రోటి పచ్చడి లాగా కరెక్ట్ గా ఉంది. కొంచెం ఉప్పు పడచ్చేమో కదా. సో అది వాళ్ళ చాయిస్. ఇదైతే మీడియం గా ఉంది, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పచ్చడి అయితే యమ్మీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. అలాగే నేను మరో రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. సెలబ్రిటీ స్పెషల్ వంట చూసాం కదా, మరి ఇప్పుడు కార్వింగ్ టైం. ఓకే అండి రాజుగారు, ఇవాళ ఏంటి కార్వింగ్? ఆరెంజ్ అలాగే కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ లా చేస్తున్నానండి. ఒక ఫ్రూట్, ఒక కాయ. ఎస్. సో తొనలు తీసేసుకోవాలి ముందర. అవునండి. వీటిని మధ్యలో కట్ చేస్తున్నాను, అంటే ఒక దాంట్లో మనకు 2 వచ్చేస్తాయి. ఓ బటర్ఫ్లైలో కూడా చేయొచ్చు కదా అలా? ఎస్ అండి. సో మనకి ఒక ఫ్లవర్ చేయడానికి ఎన్ని అవసరం అయితే అన్ని ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోవాలి కదా. అవునండి, లేకపోతే మళ్ళీ అంత దాంట్లో ఉన్న ఆ రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. జ్యూసీగా వచ్చేస్తుంది. ఎస్. సో అది ఆ గింజల్ని కొంచెం తీసేసుకోవాలా? అవునండి. డయాగ్నల్ గా కోస్తున్నారు కదండి? అవునండి. రౌండ్ షేప్లో తీసుకుంటున్నాం. ఒకదాని మీద ఒకటి అలా మనకు కొంచెం చూడడానికి రోజ్ ఫ్లవర్ లా వస్తుందండి ఇది. నైస్. ఓకే. వావ్, పువ్వులాగా చక్కగా అమర్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, చక్కగా కట్ చేసుకోవడం, మంచిగా అమర్చుకోవడం, అంతే సింపుల్ కదా. మనం ట్రై చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. చలికాలంలో ఎంత చేసినా కూడా చర్మానికి చిక్కులు అనేవి తప్పవు. పొడి బారిపోతూ ఉండడం, మంట రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వారానికి 1-2 సార్లు చర్మం అంతా కూడా బాగా మృదువుగా కొబ్బరి నూనె అప్లై చేసుకొని 1 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి తగిన తేమ అందడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఇవాళ చేసిన వంటల్లోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇవాళ మనం చూసిన రెసిపీ చింతకాయ పప్పుచారు. చింతపండుకి చింతకాయకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ఫ్రెష్నెస్సే కాకుండా దానిలో అది డ్రైడ్ ఐటమ్ కాదు కాబట్టి డెఫినెట్గా విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువ దొరుకుతుంది. చాలామందికి తక్కువ తెలిసింది ఏంటంటే విటమిన్ సి ఉంటే ఐరన్ అబ్జార్ప్షన్ చాలా బాగా అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళు కూడా ఇలా విటమిన్ సి రిచ్ ఉండే వెజిటబుల్స్ కానీ కర్రీస్ కానీ ఫ్రూట్స్ కానీ రెగ్యులర్
రెగ్యులర్గా డైట్లో తీసుకోవాలి. అలాగే కాకుండా చింతపండులో మనము టార్టారిక్ యాసిడ్ అనే ఒక టైప్ ఆఫ్ యాసిడ్ ఉంటుంది. ఇది పులుపునివ్వడమే కాకుండా బాడీలో ఉన్న టాక్సిన్స్, మన ఇంటెస్టైన్లో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ తీసేస్తుంది. అందుకనే దానికి ఒక మైల్డ్ లాక్సేటివ్ ప్రాపర్టీ కానీ మలబద్ధకం తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. సో చాలా రకాలుగా దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూ, హెల్త్కి ఏవైతే మంచి వాల్యూస్, మంచి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి చింతకాయలో ఉన్నాయి. కాబట్టి మనం సీజనల్గా ఎప్పుడు అవైలబుల్ ఉంటే అది పచ్చళ్ళలో కానీ ఇలా పప్పులో కానీ చారులో కానీ మనం రెగ్యులర్గా అది యూస్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పండు మిర్చి పులావ్. సో ఒక సింపుల్ వేరియంట్ రెసిపీ డైట్లో రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ క్యారెట్ రవ్వ పొంగనాలు. క్యారెట్ లోంచి మనకి విటమిన్ ఏ వస్తుంది, కొంచెం పెరుగు వేసారు కాబట్టి ప్రోటీన్ వస్తుంది. అలాగే బాంబే రవ్వ, సూజీ రవ్వ ఉంది కాబట్టి మనకి కొంచెం క్యాలరీస్ అట్లాంటివి ఇందులో వస్తాయి. సో ఇది కంప్లీట్గా డీప్ ఫ్రైడ్ చేయలేదు కాబట్టి ఒక హెల్దీ స్నాక్ డైట్లో రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ టమాటో నువ్వుల పచ్చడి. చాలామంది ఇప్పుడు అనుకునేది ఏంటంటే నువ్వులు కానీ పల్లీలు కానీ అస్సలు మన డైట్లో ఉండకూడదు, అందులో కొలెస్ట్రాల్ ఉంటుందని. కానీ దానిలో ఉన్న కొలెస్ట్రాల్ చూస్తే గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది. అలాగే కాకుండా ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ నువ్వుల్లో ఎక్కువ ఉంది. కాకపోతే కొంచెం పొటాషియం వాల్యూస్ ఎవరైతే ఎక్కువ ఉన్నాయో అలాంటి వాళ్ళు టమాటాలు తినకూడదు, నువ్వులు తినకూడదు. కాబట్టి వాళ్ళకి ఈ రెసిపీ మంచిది కాదు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా స్మాల్ క్వాంటిటీలో కనుక మనం నువ్వులు వేస్తుంటే ఇది రెగ్యులర్ డైట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎంత బాగా వంట చేసే వాళ్ళైనా కూడా ఒక్కోసారి ఉప్పు కారము కాస్త ఎక్కువ అవడమో తక్కువ అవడం అనేది జరిగిపోతూ ఉంటుంది. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మాత్రం అసలు మరీ ముఖ్యంగా ఉప్పు ఎక్కువైతే అస్సలు నోట్లో పెట్టలేం కదా. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. గోధుమ పిండిని ఉండలుగా చేసుకొని ఆ ఉండలు కూరలో వేసేసుకొని, అంటే ఏవైనా పులుసు కూరలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ కూరలో వేసేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత ఈ ఉండలు తీసేసినట్లయితే ఈ ఉండలు బాగా ఉప్పు పీల్చేసుకుంటాయి. కూర యథావిధిగా నార్మల్గా టేస్టీగా అయిపోతుంది. రాజుగారు, ఇవాళ చేసిన వంటలు అన్నీ కూడా భలే బాగున్నాయండి. అవునండి, చూస్తున్నారు కదండి. మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.